స్వామి శరణం అయ్యప్ప. ఇవాళ 29వ రోజు స్వామి. 29వ రోజు పార్వతి వేలూరు నుంచి మన్మంగల్ స్వామి. ఇవాళ మన్మంగల్ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర, హైదరాబాద్ నుంచి శబరిమల యాత్ర స్వామి. ఇవాళ నది స్నానం, నది వచ్చింది స్వామి, కావేరీ నది. మా స్వాములు అందరూ వచ్చారు స్వామి, చూసుకోండి ఒకసారి. ఇవాళ నది స్నానం చేస్తున్నాం స్వామి. కార్తీక మాసం నది స్నానం. నది స్నానం ఇంపార్టెన్స్ ఏంటంటే స్వామి, గతంలో ఈ శివునికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం స్వామి. కార్తీక మాసంలో ఒక యోగి పోతుంటాడు స్వామి, అంటే ఒక మంచి బ్రాహ్మణుడు వెళ్తుంటాడు. బ్రాహ్మణుడు ఇలానే దారిపోంటి వెళ్తుంటాడు స్వామి. దారిపోంటి వెళ్తుంటే ఆ స్వామికి 3 దయ్యాలు కనిపిస్తారు స్వామి, బ్రహ్మరాక్షసులు 3. ఒక చెట్టు మీద కూర్చొని ఆ స్వామిని భయపట్టిస్తుంటారు స్వామి. అయితే ఈ బ్రహ్మరాక్షసులను చూసి ఈ స్వామి గిట ఉరుకుతుంటాడు స్వామి, బ్యాక్ అమ్మో రాక్షసులని ఉరుకుతుంటాడు. ఆ రాక్షసులు చూసి ఓ బ్రాహ్మణుడా ఆగము, నాకు ఒక పరిష్కారం కావాలని అడుగుతాడు స్వామి. అయితే ఏం చెప్తారంటే, ఆ 3 రాక్షసులు కావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ రాక్షసుడు గుళ్ళో నూనె ఒత్తులు అవన్నీ తీసుకొని అవి అమ్మేసుకొని పర్సనల్ యూజ్ చేసుకున్నందుకు ఆ రాక్షసును నరకం పోయి నరకంలో అన్నీ అనుభవిస్తాడు స్వామి. చిత్రహింసలను అనుభవించి మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాస్ట్ ఇయర్లో అది చేసిన దానికి ఇప్పుడు ప్రజెంట్ జన్మలో రాక్షసుడుగా పుడతాడు స్వామి. రెండో అతను ఈ స్వామి ఈ గుళ్ళో ఇప్పుడు ప్రజెంట్లీ గుళ్ళో డబ్బులు వస్తాయి కదా స్వామి, అర్చకులు చేసిన డబ్బులు అవన్నీ వాడుకొని పర్సనల్ యూజ్ చేసుకుంటాడు స్వామి. అంటే దేనికైనా విలాసవంతమైన యూజ్ చేసుకొని ఎవరికి సహాయం చేయకుండా, ఎవరికి వెతకుండా బ్రాహ్మణులందరికీ మోసం చేసి ఆయన గిట్ట ఇలానే బ్రహ్మరాక్షసునిలాగా వస్తాడు. థర్డ్ మనిషి, అతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి స్వామి. డబ్బులు, నది, ధనము, అన్ని ధాన్యము అంతా బాగుంటుంది. ఆయన మంచిగా పిల్ల పాపలతోటి హ్యాపీగా ఉంటారు. కానీ అమ్మని నాన్నని సరిగా చూసుకోడు స్వామి. వాళ్ళకి తిండి పెట్టాడు, కట్టుకోనికి బట్టలు, పాపం మొత్తం కష్టాలు పెడతారు స్వామి. అందువల్ల ఆ స్వామి ఏం చేస్తాడు, చనిపోతే నరకానికి పోతాడు. నరకానికి పోయి వచ్చిన తర్వాత బ్రహ్మరాక్షసుడుగా మారుతాడు స్వామి. ఇవి 3 ఈ ఎవరైతే చెప్తే ఆ స్వామి ఏమంటాడంటే, పంతులు ఏమంటాడంటే, నదికి వెళ్ళాలి. ఈ కార్తీక మాసం అత్యంత విలువైన మాసము. ఈ మాసంలో కార్తీక మాసంలో నది స్నానం చేస్తే మనము గత జన్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో, ప్రజెంట్ జన్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తాడు స్వామి. అందుకు అందరూ ఈ కార్తీక మాసంలో నది స్నానం ఆచరించి హ్యాపీగా ఏమైనా పాపాలు ఉంటే అన్నీ క్లియర్ చేసుకుంటారు స్వామి. ఇది స్వామి ఇంపార్టెన్స్ ఆఫ్ నది స్నానం, కావేరీ నది. స్వామియే.